హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 20 అండ్ డే 21 రివ్యూ ఇస్తాను. ఐ మీన్ వీకెండ్ రివ్యూ. అండ్ రివ్యూతో పాటు ఇంట్రో సాంగ్ గురించి, నాగార్జున గారి డ్రెస్ గురించి, యాజ్ వెల్ యాజ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్కి ఇచ్చే ఫీడ్బ్యాక్ అండ్ ఆ ఫీడ్బ్యాక్ ఆడియన్స్ పల్స్కి ఎంత దగ్గరగా ఉంది అండ్ ఎంత జెన్యున్గా ఉంది మన అనాలిసిస్. ఈ విషయాలను తెలుసుకోవడానికి వీడియో మిస్ కాకుండా చూడండి. And please like, share and subscribe to my channel. Day 20 intro song starts with ANR songs. చాలా బాగా అనిపించింది. ఒకేసారి 1980స్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అండ్ నాగార్జున గారి ఎంట్రీ విత్ మనం సాంగ్ ఆసమ్. అండ్ నాగార్జున గారు స్టార్ట్స్ విత్ అక్కినేని నాగేశ్వరరావు ఫిలిం జర్నీ, హిస్ కెరియర్ జర్నీ అలాంగ్ విత్ హిస్ సర్వీస్ టు ద పీపుల్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ. నాగార్జున గారి షర్ట్ ఆన్ డే 20 ఈజ్ రియల్లీ నాట్ సో గుడ్. నాకైతే అస్సలు నచ్చలేదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయో లేకపోతే డ్రెస్ సరిగా లేదో నిజంగా తెలియదు, కానీ నా అనాలిసిస్ ప్రకారంగా అయితే నిజంగా బాగాలేదు. స్టార్టింగ్లో కొంచెం బెటర్ అనిపించింది, బట్ లేటర్ ఆన్ కంటెస్టెంట్స్ తోటి మాట్లాడుతుంటే తను నిలబడ్డప్పుడు అవన్నీ కూడా ఆ వ్రింకల్స్ వచ్చే విధానం కానీ ఆ క్వాలిటీ కానీ అస్సలు బాగాలేదనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. డే 19 రోజు జరిగిన విశేషాలు నాగార్జున గారు చూపించారు. సో దాంట్లో కన్వర్జేషన్లో నిఖిల్ అండ్ అభయ్ కన్వర్జేషన్, అభయ్ నిఖిల్ గురించి చెప్తున్నాడు. సో నిఖిల్, నువ్వు పృథ్వీరాజ్ ఆపోజిట్ టీంలో ఉన్నప్పుడు నో వయలెన్స్ అవన్నీ చెప్పావు, ఆర్టిస్టులము మనము కొట్టుకోవద్దు, దెబ్బలు తాకితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అవన్నీ మాట్లాడు. బట్ నీ టీంలో ఉన్నప్పుడు అసలు ఆయనను వదిలేసావు, ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదు, వయలెన్స్ చేసినా ఏం చేసినా కానీ లైట్ తీసుకున్నావు, టీం గెలవాలి అని ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నావు అన్నట్టు అనిపించింది. సో అది నాకు నచ్చలేదు. సేమ్ విషయం నేను సోనియాకి చెప్పినాను, పృథ్వీరాజ్కి చెప్పినాను అని చెప్పేసి అనడము. అండ్ అందుకనే కొంచెం 50-50గా ఉన్నాను, అంత ఓపెన్గా లేను. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నిఖిల్ ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు ఫస్ట్ నుంచి కూడా. సో పృథ్వీరాజ్ స్ట్రాంగ్ ప్లేయర్ అని నాకు తెలుసు కాబట్టి ఆపోజిట్ టీంలో ఉన్నప్పుడు మైండ్ గేమ్ ఆడాడు. సో నో ఫైటింగ్, నో వైలెన్స్, ప్లేయింగ్గా సాఫ్ట్గా వెళ్దామని చెప్పేసి. బట్ తన టీంలో ఉన్నప్పుడు డెఫినెట్గా గేమ్ గెలవాలి కాబట్టి అవన్నీ మాట్లాడలేదు. మీకు కూడా అదే అనిపించింది కమెంట్స్లో చెప్పండి. అభయ్ అండ్ ఆదిత్య కన్వర్జేషన్. సో ఆదిత్య అభయ్తో మాట్లాడుకుంటూ, ఎస్ మనం హ్యుమానిటీ గెలిచాము మ్యాచ్ గెలవకపోయినా కానీ, బట్ సేమ్ టైం మనకి బయట ప్రపంచంలో కూడా అందరూ అలాగే ఉన్నారు, ఎక్కడైతే ఎలాగ జరుగుతుందో అక్కడ కూడా బయట కూడా అలాగే ఉన్నారు అండ్ అలాగే జరుగుతుంది అని ఒక విషయము. సెకండ్ థింగ్, మీకు ఇవాళ లీడ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ రేపు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, నీకు ఆపోజిట్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళ టీం మెంబర్స్ని కలిపి అన్నాడు. అండ్ థర్డ్ థింగ్, పృథ్వీరాజ్ని కూడా వాళ్ళు అందరూ వాడుకుంటున్నారు, బట్ తనకి లీడ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో పృథ్వీరాజ్ అంత కష్టపడి అన్ని ఎక్స్ సేవ్ చేశాడు, బట్ నిఖిల్ చూడండి సోనియాకి ఆపర్చునిటీ ఇచ్చాడు కానీ పృథ్వీరాజ్కి ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. పృథ్వీరాజ్ని వాడుకుంటున్నారని చెప్పేసి పాపం పృథ్వీరాజ్కి కూడా తెలియదు అని చెప్పేసి ఆదిత్య. గైస్, ఇక్కడ వీళ్ళిద్దరు కన్వర్జేషన్ చూసాక నాకు ఒకటే అనిపించింది, వీళ్ళకి ఆడడానికి చేతగాక ఎక్స్క్యూజెస్ గురించి మాట్లాడటము, సరిగ్గా ఆడలేదని మాట్లాడటము, లేకపోతే బాగా ర్యాష్గా ఆడారని చెప్పేసి మాట్లాడటము. అదే పవర్, అదే మెంబర్స్ వీళ్ళ దాంట్లో ఉంటే వీళ్ళు ఆడితే డెఫినెట్గా ఇలాంటి మాటలు మాట్లాడే వల్ల డెఫినెట్లీ కాదు. అండ్ ఆదిత్య ఇన్ని మాట్లాడాడు, బయట అలాగే ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అని. మరి అలాగే ఉన్నారని తెలిసినప్పుడు మరి అలాగే మాట్లాడాలి, అలాగే ఆడాలి కదా. ప్లీజ్ 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 వద్దు 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 అని చెప్పేసి ఎందుకు ఆడాడో నాకు అర్థం కాలేదు. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ఆడడానికి చేత కాలేదు కాబట్టి ఈ ఎక్స్క్యూజెస్ గురించి మాట్లాడుతున్నాడు అభయ్ అయినా ఆదిత్య అయినా అండ్ వీళ్ళ టీం వాళ్ళే ఎవరైనా కానీ. ఓన్లీ యష్మి మటుకు ఆడలేదు. తన ఇంటర్నల్ ఫీలింగ్ అయితే నాకు ఒకటే అనిపించింది, అనవసరంగా ఈ టీంలో ఉన్న అన్నట్టు ఒక ఫీల్లో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే తను 100% ఎఫర్ట్స్ కనిపించింది తనది అండ్ ప్రేరణది. బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చాడు, మినిట్ మేట్, అండ్ ఇట్ ఈస్ స్పాన్సర్ గేమ్. సో స్పాన్సర్ గేమ్ ఏంటంటే గ్రౌండ్లో ఉన్న ఆరెంజెస్ని ఒక 2 టీమ్స్గా విడిపోవాలి. ఒక్కొక్క టీంలో 4 మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్క లైన్ నుంచి 4 మెంబర్స్ రావాలి. అండ్ 2 టీమ్స్ ఎవరైతే ఎక్కువ జ్యూస్ చేసి బజర్ మోగే వరకు జగ్ని ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్తారు. సో ఫస్ట్ టీం నుంచి సోనియా, కిరాక్, పృథ్వీరాజ్ అండ్ విష్ణు. సెకండ్ టీం నుంచి ప్రేరణ, మణికంఠ, యష్మి అండ్ నైనిక. సో ఈ గేమ్లో విన్ అయింది ఫస్ట్ టీం. నాగార్జున గారు కామన్ ఫీడ్బ్యాక్ ఫర్ ఆల్ ద గర్ల్స్ రిగార్డింగ్ ఎగ్ టాస్క్ అండ్ ఆల్ ఓవర్ ద వీక్ గురించి మాట్లాడాడు. సో అందరు గర్ల్స్ కూడా చాలా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు, చాలా బాగా ఆడారని చెప్పేసి ఇచ్చాడు. అండ్ వీళ్ళందరూ మంచిగా ఆడినందుకు 5 lakhs అమౌంట్ని ఇంక్రీజ్ చేశాడు ప్రైజ్ మనీలో. నౌ ప్రైజ్ మనీ ఈస్ 11,61,000 రూపీస్. అండ్ నాగార్జున గారు స్పెషల్ వార్నింగ్ ఇచ్చారు, ఎవరైతే చీఫ్ వద్దనుకుంటున్నారో, ఎవరైతే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళకి, అండ్ స్పెసిఫికల్లీ నైనిక, విష్ణుకి ఏమని చెప్పారంటే, మీరు ఎప్పుడు కూడా
గేమ్ని లైట్ తీసుకోవద్దు, ఎప్పుడు కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం కానీ లేకపోతే చీఫ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు సాక్రిఫైస్ గేమ్స్ ఆడొద్దు. మీరు ఒకసారి సాక్రిఫైస్ గేమ్ ఆడిందంటే అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతారు. ఎందుకు అంటే మీరు మీ అభిమానులు మిమ్మల్ని కష్టపడి మిమ్మల్ని గేమ్లో ఉంచుతున్నారు. బట్ మీరు లైట్ తీసుకొని నేను చీఫ్ అవసరం లేదు అంటే డెఫినెట్గా మీరు చీఫ్ అవుతే నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. సో మీ అభిమానుల్ని మీరు కష్టపెట్టిన వాళ్ళు కాకుండా ఉంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాగార్జున గారు చెప్పింది. ఎవరు కూడా సాక్రిఫైస్ చేయొద్దు అండ్ చీఫ్ అవ్వడానికి 100% ట్రై చేయాలి. బికాస్ ఇక్కడ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్స్ వేయడానికి ట్రై చేస్తుంటారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ట్రై చేస్తుంటారు. సో బట్ అక్కడ క్యాండిడేట్ వచ్చేసి నాకు చీఫ్ అవసరం లేదు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తుంటే ఇక్కడ అభిమానులు డెఫినెట్గా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు. సో ఉన్న ఛాన్స్ని వదులుకోవద్దు. అండ్ మనం చూసాము ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న సీజన్స్లో కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకున్న వాళ్ళు అనుకోకుండా కూడా చాలాసార్లు వెళ్ళిపోయారు. సో సెల్ఫ్ నామినేషన్ కానీ లేకపోతే చీఫ్ అయ్యే అవకాశాన్ని కానీ డెఫినెట్గా వదులుకోవద్దు. ఇది కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనిపించింది అండ్ ఆడియన్స్ ప్రకారంగా కూడా చాలా దగ్గరైన ఫీడ్బ్యాక్ అనిపించింది. నాగార్జున గారి ఫీడ్బ్యాక్ టు ద సోనియా ఫర్ ద బెలూన్ గేమ్. సో నాగార్జున గారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సోనియాకి. ఎస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్గా చేసింది సోనియా. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద గేమ్ సబ్ క్లాస్ అండ్ క్లాస్ కలిపేసి టోటల్గా బెలూన్స్ ఎవరిది ఎక్కువ ఉన్నాయో అండ్ ఫ్లాగెల్ ఎవరైతే తక్కువ ఆడినో వాళ్ళకి ఇచ్చింది. అది నాకు కూడా కరెక్ట్ అనిపించింది. మన అంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాము. నాగార్జున ఫీడ్బ్యాక్ ఫర్ ద అభయ్ ఆన్ బెలూన్ గేమ్. సో అభయ్, నువ్వు బాక్స్ గీసినప్పుడు బాక్స్లోనే గేమ్ ఆడతావు కానీ బాక్స్ బయట గేమ్ ఆడొద్దు. అండ్ క్లాజ్ సబ్ క్లాజ్ అంటే ఓవరాల్గా అన్ని క్లాజులు కలిపే ఒక క్లాజ్ అన్నట్టు ఉంటుంది. బట్ సబ్ క్లాజ్ వేరే ఈ క్లాజ్ వేరే అనేది ఉండదు కదా. అండ్ నువ్వు క్రికెట్ ఆడినప్పుడు బౌండరీ అవతల వెళ్ళి ఆడవు కదా. సో ఇది కామన్ సెన్స్. ఒక బాక్స్లో గీసినప్పుడు ఆ బాక్స్లో ఉండే ఆడాలని చెప్పేసి సోనియా ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు ఫాస్ట్ గేమ్ ఆడినావు. సో నువ్వు ఎందుకు అట్లా ఆడినావు అని అభయ్ని అడిగితే అభయ్, లేదు సార్ నాకు అది అక్కడ లూపోల్ కనిపించింది లేదు లేకపోతే అక్కడ రూల్ రాలేదు కాబట్టి నేను బయటికి వెళ్ళి ఆడాను. అండ్ ఎస్, ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అభయ్ 100% తప్పు చేశాడు. యాజ్ వెల్ యాజ్ అభయ్ ఇట్ సెల్ఫ్ ఒప్పుకుంటాడు. ఏంటంటే బయటికి వెళ్తే తప్పు అండ్ బయటకు వెళ్తే తప్పు అయితే బయట ఉన్న బెలూన్స్ కూడా ఎలా లెక్క పెడతారు. సో లోపల ఉండి ఆడినమే కరెక్ట్ అండ్ లోపల ఉన్న బెలూన్సే లెక్క పెట్టాలని. సో లోపల ఉన్న బెలూన్సే లెక్క పెట్టాలంటే తను ఒక్కడే గెలుస్తాడని ఆయన అనుకోవడం. బట్ బయటకు వచ్చి ఆడారు కాబట్టి అది ఫాల్స్ కాబట్టి అప్పుడు ఓడిపోతాడు. సో రెండు మాటలు ఆయన్నే మాట్లాడు. బేసిక్గా ఏంటంటే దొరికితే దొరకకపోతే దొంగ అన్నట్టు. ఇక్కడ అభయ్ ఫాల్స్ గేమ్ ఆడాడు, ఓడిపోయాడు, బెలూన్స్ కూడా తక్కువ ఉన్నాయి, కౌంట్ చేస్తే కూడా బయట ఉన్న బెలూన్స్ కౌంట్ చేస్తే కూడా నిఖిలే విన్ అయ్యాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ అభయ్ చాలా ఫాల్స్ చేశాడు. సో బేసిక్గా ఈయన దొరికిండు కాబట్టి దొంగ అయిండు. వేరే వాళ్ళు చాలామంది చాలాసార్లు ఫాల్స్ గేమ్ ఆడారు బట్ అక్కడ లూప్ వాళ్ళు ఉండే వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ పాయింట్స్ రావు. అండ్ సంచాలక నిర్ణయమే లాస్ట్ నిర్ణయం కాబట్టి. బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారు ఫీడ్బ్యాక్ టు ద అభయ్. నాగార్జున గారు అభయ్కి ఓవరాల్ వీక్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో ఓవరాల్ వీక్లో అభయ్ ఎన్నోసార్లు బిగ్ బాస్ని కమెంట్ చేశాడు, ఎన్నో విధాలుగా కమెంట్ చేశాడు, అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి. బేసిక్గా అభయ్ ఇక్కడ అది కామెడీలకి హ్యూమర్లోకి వెళ్తుంది అనుకున్నాడు కానీ అది సీరియస్ అయింది అండ్ అనవసరమైన దానికి కూడా నిజంగానే కమెంట్ చేశాడు. యాజ్ వెల్ యాజ్ తను మాట్లాడుతుంటే ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. సో అక్కడ టీమ్ మెంబర్స్ కానీ ఆపోజిట్ క్లాన్ మెంబర్స్ కానీ వాళ్ళ ప్రణయం కూడా ఇండివిజువల్గా ఇండైరెక్ట్లీ ఉంది. సో నాగార్జున గారు ఈ పాయింట్స్ అని కన్సిడర్ చేసి అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చాడు. వెంటనే గెట్ అవుట్ ఆఫ్ హౌస్ అని చెప్పి కూడా చెప్పేశాడు. డోర్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. బట్ అభయ్ ఒకసారి సారీ చెప్పాడు, నేను సారీ తప్ప ఇంకేం చెప్పలేనని చెప్పడం. అండ్ నాగార్జున గారు అంటే అన్నీ చేసేసి ఓన్లీ సారీ చెప్తే సరిపోతుందని ఆయన అనడం. సో ఓవరాల్గా మళ్ళీ నాగార్జున గారు ఒకటే చెప్పారు, ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ రూల్స్ ఇష్టమైనట్టు పెడతాడు. సో తనకి యాక్సెప్ట్ అయితేనే రావాలి, తనకి యాక్సెప్ట్ అయితేనే ఉండగలుగుతారు, లేదంటే గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని కూడా చెప్పారు. నాగార్జున గారు నిజంగానే చాలా సీరియస్గా ఉండే. సో ఆల్మోస్ట్ అభయ్ అందరూ అవుట్ అని అనుకున్నారు. బట్ లేటర్ హౌస్ మేట్స్ అందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు, 1 by 1 అందరూ రిక్వెస్ట్ చేశారు. అండ్ నాగార్జున గారు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఓకే ఎంతమంది అభయ్ ఉండాలనుకుంటున్నారు అని చెప్పేసి అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేము కూడా ఇంక్లూడ్ అయ్యాము. సో మేము కూడా తప్పు తెలుసుకున్నాము, ఇంకోసారి ఎప్పుడు కామెంట్ చేయము అని చెప్పేసి చెప్పడము. సో అందరూ ఉండాలనేసరికి నాగార్జున గారు కూడా బిగ్ బాస్కి తన తరఫు నుంచి అపాలజీస్ చెప్పేసి గేట్స్ క్లోజ్ చేయమంటే అప్పుడు బిగ్ బాస్ గేట్స్ క్లోజ్ చేశారు. అండ్ నాగార్జున గారు మళ్ళీ క్లారిఫై చేశారు, ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ రూల్స్, ఇష్టం ఉన్న వాళ్ళు ఉండగలుగుతారు లేదంటే లేదు. సో గైస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ హౌస్ అయినా బిగ్ బాస్ హౌస్ కాకుండా మన రియల్ లైఫ్లో కూడా మనం డెఫినెట్గా
తప్పులు చేస్తూ ఉంటాం. సో మన తప్పుల్ని మనం ఎప్పుడైనా రియలైజ్ చేసుకోవాలి అండ్ రియలైజ్ అయ్యి ఆ తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మనం లైఫ్‌లో ఎదగగలుగుతాం. నాగార్జున గారి ఫీడ్‌బ్యాక్ టు ప్రేరణ ఎందుకు అంటే ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్‌లెస్ అన్నందుకు అండ్ విష్ణుప్రియ కూడా క్లాస్ బీకాడు బికాజ్ తను ప్రతివత అన్నందుకు. సో ఇక్కడ ఇద్దరికి పడట్లేదు, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు ప్రతి చిన్నదానికి నామినేషన్ టైం నుంచి అని చెప్పేసి అందరికీ క్లారిటీ ఉంది అండ్ నాగార్జున గారు కూడా అదే రిపీట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ వన్ మోర్ ఫీడ్బ్యాక్ టు ప్రేరణ రిగార్డింగ్ దోష మ్యాటర్ ఫర్ విష్ణుప్రియ. సో నాగార్జున గారు ఆ వీడియోని మళ్ళీ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు మొత్తం ప్లే చేయలేదు, కొంచెమే ప్లే చేశారు. సో అక్కడ ప్రేరణ దోష నార్మల్గానే వేసింది, బట్ దాన్ని మణికంఠ ఇష్యూ చేశాడు అండ్ విష్ణుప్రియ ఇష్యూ చేసింది. తను వేసినంత దానికి వాళ్ళు చేసిన దానికి అసలు మ్యాచింగ్ లేదని చెప్పేసి నాగార్జున అనడం. ఎస్, నేను ఒప్పుకుంటాను, ప్రేరణ నార్మల్గానే వేసింది వేయడం అని చెప్పేసి. విష్ణుప్రియ వేసినట్టు చెప్పినట్టు జైల్లో వాళ్ళకి వేసినట్టు అట్లయితే వేయలేదు. బట్ అక్కడ ఆ కన్వర్జేషన్లో తర్వాత తను ఒప్పుకుంది నాకు ఇష్టం లేదు వేయడం అని చెప్పేసి, అందుకే నేను అలా వేశాను అవన్నీ క్లారిటీ ఇచ్చింది. బట్ నాగార్జున గారు ప్లే చేసినప్పుడు మొత్తం వీడియో ప్లే చేయలేదు, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వీడియోనే ప్లే చేశారు. ఈ దోస సిచ్యువేషన్లో ఓవరాల్గా మణికంఠకి ఎక్కువ తిట్లు పడ్డాయి చిన్న విషయాన్ని చాలా పెద్ద చేసినందుకు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మణికంఠకి అన్ని తిట్లు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. బికాస్ ప్రేరణ తన క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చింది. దోషం మేబీ నార్మల్గానే వేసింది కానీ తను క్లియర్గా క్లారిఫై చేసింది నాకు కేసే ఇష్టం లేదు, ఫస్ట్ మన టీంకి వేసుకుందాం అని చెప్పేసి. అండ్ సేమ్ పాయింట్లో ఎగ్ తనని సెల్ఫిష్గా తిన్నప్పుడు ఎట్లయితే తను నామినేట్ చేసిందో ఈ పాయింట్లో కూడా తన టీం మెంబర్సే తినాలి, వేరే వాళ్ళకి మిగలకుండా పర్లేదు అన్న ఒక సిచ్యువేషన్లోనే ప్రేరణ ఉంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రేరణనే తప్పు, ఓన్లీ దోష అయితే వేయడం నార్మల్గా వేసింది, అది విష్ణు అనడం తప్పు, జైల్లో వేసే వాళ్ళకి వేసినట్టు అని చెప్పేసి. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున ఫీడ్బ్యాక్ టు మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి స్పెషల్గా క్లాస్ తీసుకున్నాడు. అండ్ ఈ క్లాస్ ఏంటంటే, నువ్వు నీ వైఫ్ని నీ కూతుర్ని బ్యాక్ చేసుకోవడానికి గేమ్ ఆడుతున్నావు, సో నువ్వు ఫోకస్ లూజ్ కావద్దు, సో నువ్వు చేస్తున్న యాక్టివిటీస్ వల్ల ఎదురుగా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారని చెప్పేసి కపుల్ ఆఫ్ వీడియోస్ ప్లే చేశాడు. ఎస్పెషల్లీ యష్మి వీడియో ప్లే చేశాడు. సో యష్మిని నామినేట్ చేసినందుకు యష్మి హట్ అయినందుకు యష్మిని సారీ చెప్తూ 3 to 4 times హక్ చేసుకున్నాడు. అండ్ యష్మి మణికంఠ వెళ్ళిపోయాక ఏడుస్తూ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఇదంతా అని చెప్పేసి, అండ్ సేమ్ టైం తను వేరే టీం మెంబర్ కూడా చెప్పింది మణికంఠ అలా హక్ చేసుకుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్పడం. సో ఇబ్బంది ఫీల్ అయింది తను ఒకవేళ అదే విషయం డైరెక్ట్గా మణికంఠకి చెప్పడం కానీ లేకపోతే బిగ్ బాస్కి చెప్తే కానీ డెఫినెట్గా మణికంఠకి రెడ్ కార్డ్ పడుతుండే. సో నాగార్జున గారు సేమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, నువ్వు ఎదురుగా వాళ్ళ కంఫర్ట్ చూసి నువ్వు మాట్లాడాలి అండ్ నువ్వు నీ ఫోకస్ నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎక్స్ట్రా చేయొద్దు అన్నట్టు చెప్పి క్లియర్గా ఇచ్చాడు వార్నింగ్. ఎస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మణికంఠ డెఫినెట్గా ఇక్కడ తప్పు చేశాడు. ఇలాంటి తప్పులు డెఫినెట్గా ఇంకోసారి చేయొద్దు. అండ్ ఎదురుగా పర్సన్ మనతోటి కంఫర్ట్ ఉన్నాడా లేదా అని మనకు 100% తెలుస్తుంది. తెలిసినాక కూడా ఇలాంటి తప్పులు అయితే డెఫినెట్గా చేయొద్దు, ఇది క్షమించిన నేరము. బట్ నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ ఇప్పటికీ మణికంఠని ఎక్స్క్యూజ్ చేశారు. అండ్ నాగార్జున గారు లాస్ట్ ఫీడ్బ్యాక్ టు నిఖిల్ నువ్వు పర్ఫెక్ట్గా ఆడావు, అప్రిసియేషన్ చేశాడు అండ్ అప్లాజ్ చేశాడు నిఖిల్ని. ఎస్, పర్ఫార్మెన్స్ వైజ్ నిఖిల్ నిజంగానే చాలా బాగా ఆడాడు, చాలా టీంని కూడా బాగా ఆడించాడు. నాకు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిఖిల్ 100% కరెక్ట్గా ఆడాడు. సో మన డే 19 డే 18 వీడియోస్లో కూడా మనం అదే చెప్పాము, నిఖిల్ టీం కరెక్ట్గానే ఆడుతుంది అండ్ గేమ్స్ ఇలాగే ఆడతారు, ఫిజికల్ గేమ్స్ ఇలాగే ఉంటుంది, ఓన్లీ అవే టీమ్స్ కరెక్ట్గా ఆడట్లేదు కానీ నిఖిల్ టీం కరెక్ట్గానే ఆడుతుందని చెప్పేసి మన ఫీడ్బ్యాక్ కూడా ఈ డే 18 డే 19 వీడియోస్లో ఉంది. సో నాగార్జున గారు కూడా సేమ్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ పల్స్కి చాలా దగ్గరగా అన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఎక్సెప్ట్ వన్ ఫీడ్బ్యాక్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. డే 21 ఇంట్రో సాంగ్ విత్ ర్యాప్ సాంగ్ అగైన్ అండ్ కంటెస్టెంట్స్ మాట్లాడిన పదజాలం అన్నీ యూజ్ చేసి ర్యాప్ సాంగ్ మిక్స్ చేశారు, చాలా బాగా వచ్చింది. అండ్ నాగార్జున గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది, యాజ్ వెల్ యాజ్ నాగార్జున గారి డ్రెస్ కూడా చాలా సూపర్గా ఉంది, సూపర్ మైండ్ బ్లోయింగ్ ఉంది, నాగార్జున గారికి బాగా సెట్ అయింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఓపెన్ చేస్తే సెట్ అండ్ కట్ గేమ్తో స్టార్ట్ చేశాడు నాగార్జున గారు. ఈచ్ క్యాండిడేట్కి 2 hearts ఇచ్చేసి ఎవరితో సెట్ ఎవరితో కట్, సెట్ అనుకున్న వాళ్ళకి హార్ట్ ఇవ్వు, సెట్ కాదనుకున్న వాళ్ళకి కట్ అనుకున్న వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేసి హార్ట్ ఇవ్వాలి అండ్ రీజన్ చెప్పాలని చెప్పేసి చెప్పాడు. అండ్ ఆ 2 options కూడా ఎవరో నాగార్జున గారే చెప్పారు. సో ఇప్పుడు చూద్దాము ఎవరిని సెట్ చేసుకున్నారు, ఎవరితో ఎవరు కట్ చేయాలనుకుంటున్నారు చూద్దాం. నిఖిల్ సోనియాతో కట్, పృథ్వీరాజ్తో సెట్, కిరాక్ విష్ణుతో కట్, నైనికతో సెట్, మణికంఠ నిఖిల్తో కట్, సోనియాతో సెట్, నబీల్
నైనికాతో కట్, ఆదిత్యతో సెట్, విష్ణు పృథ్వీరాజ్తో కట్, కిరాక్తో సెట్, నైనిక నిఖిల్తో కట్, కిరాక్తో సెట్, ప్రేరణ యష్మితో కట్ అండ్ అభయ్తో సెట్, పృథ్వీరాజ్ విష్ణుతో కట్, యష్మితో సెట్, సోనియా అభయ్తో కట్, యష్మితో సెట్, అభయ్ ప్రేరణతో కట్ అండ్ యష్మితో సెట్, ఆదిత్య మణితో కట్ అండ్ నబిల్తో సెట్, యష్మి పృథ్వీరాజ్తో కట్ అండ్ నిఖిల్తో సెట్. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద సేవింగ్. ఒక పర్సన్ని సేవ్ చేస్తానని చెప్పి నాగార్జున గారు చెప్పారు అండ్ ఫస్ట్ సేవ్ అయింది నైనిక. సో ఆఫ్టర్ సేవింగ్ వన్ మోర్ గేమ్ సాల్వింగ్ ద పజల్. సో ఈ పజల్లో పజల్ ఉంటుంది, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క పజల్ ఇస్తారు, ఆ పజల్ని సెట్ చేయాలి. సెట్ చేసినాక ఏ పాట అయితే వచ్చిందో ఆ పాటని బెల్ కొట్టేసి ఫస్ట్ సెట్ చేసిన వాళ్ళు బెల్ కొట్టి ఆ పాట పాడాలి అండ్ డ్యాన్స్ చేయాలి. సో ఇక్కడ బాగా ఎంటర్టైన్ చేశారు. బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళు నిఖిల్, నైనిక, ప్రేరణ అండ్ విష్ణుప్రియ సూపర్గా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. నిజంగా సండేని ఫండేగా చేశారు. లాస్ట్ 3 weeks నుంచి ఈ సండే అయితే డెఫినెట్గా చాలా బాగుంది. ఫర్ వన్ మోర్ టైమ్ సేవింగ్. ఈసారి సేవ్ అయింది విష్ణు యాజ్ వెల్ యాజ్ యష్మి. అండ్ వన్ మోర్ గేమ్. ఈ గేమ్లో ఒక్కో క్లాన్ నుంచి ఒక్కో మెంబర్ రావాలి. ఒక క్లాన్ మెంబర్ కళ్ళకి గంటలు కట్టుకుంటారు, ఇంకో క్లాన్ మెంబర్ ఎల్ఈడి స్క్రీన్లో కనిపించిన వర్డ్ని సౌండ్తో ఎక్స్ప్రెస్ చేయాలి. వీళ్ళు గెస్ చేయాలి. గెస్ చేస్తే కాంతార టీం విన్, గెస్ చేయకపోతే నిఖిల్ టీం విన్. సో ఇద్దరు 0 points 4 points వచ్చాయి. సో ఇద్దరు టీమ్స్ విన్ అయ్యారు కాబట్టి నాగార్జున గారి తరఫు నుంచి స్పెషల్ రేషన్ అనౌన్స్ చేశారు నాగార్జున గారు. అండ్ ఎవిక్షన్ టైం. సో ఎవిక్షన్ టైంలో లాస్ట్లో పృథ్వీరాజ్ అండ్ అభయ్ ఉన్నారు. సో అభయ్ అండ్ పృథ్వీరాజ్లో అభయ్ ఎవిక్టెడ్ అయ్యాడు. సో అభయ్కి నాగార్జున గారు 3 red roses 3 black roses ఇవ్వమన్నారు. సో 3 red roses ఎవరికి ఎందుకు ఇస్తున్నావు, 3 black roses ఎవరికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు. సో 3 red roses కిరాక్ సీత, నిఖిల్ అండ్ సోనియా, నబీల్కి ఇచ్చారు. అండ్ బ్లాక్ రోజెస్ విష్ణు జస్ట్ లూజ్ స్టాక్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మణికంఠకి దోష లాంటి సిచ్యువేషన్స్లో మధ్యలో ఇంకో గొడవల మధ్యలోకి వెళ్ళొద్దని చెప్పేసి పృథ్వీరాజ్కి అగ్రెషన్ తగ్గించుకోమని చెప్పేసి బ్లాక్ రోజెస్ ఇచ్చారు. ఎస్ గైస్, నాకైతే ఈ వీకెండ్ చాలా మంచిగా అనిపించింది. నాకు తెలిసి లాస్ట్ వీకెండ్తో కంపేర్ చేస్తే ఈ వీకెండ్ అయితే సూపర్ ఫన్గా అనిపించింది. మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. ఎస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడైనా హౌస్ మేట్స్ వెళ్ళేవాళ్ళు అండ్ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి మన మెసేజ్ వెళ్ళదు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ వాళ్ళ కప్ గెలుచుకోవడం అనేది పెట్టుకోకుండా ప్లాన్లో వాళ్ళ ప్లాన్ అంతా కావాల్సిందల్లా ఒకటే, జనాన్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ టాలెంట్ ఏందో చూపించాలి. సో దట్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక వాళ్ళకి డెఫినెట్గా ఆ ప్రకారంగా కెరియర్ సెట్ చేసుకోవచ్చు. బికాస్ మనం చూసాము సీజన్ 7 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ ప్రతిభను వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్లో చూపించారో బయటికి వచ్చాక వాళ్ళ కెరియర్ నిజంగా మంచిగా చాలా బాగా సెట్ అయింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్.